బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నాం. తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్ నియమిస్తూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. హోంశాఖ స్పెషల్ సీఎస్ ను కూడా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం తెలంగాణ కొత్త పోలీస్ బాస్ గా డీజీపీగా జితేందర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత కొంతకాలంగా కూడా పెద్ద ఎత్తున ఐపీఎస్ల బదిలీలు జరుగుతున్నాయి. హోంశాఖ స్పెషల్ సీఎస్ గా రవి గుప్తాను నియమిస్తూ కూడా ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరికొంతమంది ఐపీఎస్ల బదిలీలు కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఎన్నికల తర్వాత నుంచి కూడా పెద్ద పెట్టిన ఐపీఎస్లు ఐఏఎస్ల బదిలీలైతే తెలంగాణ ప్రభుత్వానికి శ్రీకారం చుట్టింది. వారి వారి ప్లేసుల్లో కొత్త వారిని నియమిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం తెలంగాణ డీజీపీగా జితేందర్ నియమిస్తూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ నడి తెలుసుకుందాం. సుధీర్, తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన క్యాడర్ కానీ లేకపోతే ఈయన ప్రొఫైల్ కానీ ఏంటి? తెలంగాణ నూతన డీజీపీగా జితేందర్ ను నియామకం చేస్తూ కాసేపు క్రితం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా తెలంగాణ హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రవి గుప్తా చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గడిచిన కొద్ది రోజులుగా కూడా రాష్ట్రంలో ఐపీఎస్ ల బదిలీలు వేగంగా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ రాష్ట్రంలో ఎన్నికలను కూడా పూర్తిగా ఎన్నికలన్నీ కూడా ముగిశాయి. ఇకపై దాదాపుగా స్థానిక సంస్థల ఎన్నికలు తప్ప ఎంపీ ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయితే లేవు. కాబట్టి ఇక శాంతి భద్రతలు అదేవిధంగా పరిపాలన మీద తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగానే డీజీపీని మారుస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అప్పటి డీజీపీగా వ్యవహరించిన అంజనీ కుమార్ అప్పుడు ఎన్నికల కమిషన్ విధుల నుంచి తప్పిస్తూ రవి గుప్తాను నియామకం చేసింది. రవి గుప్తా అప్పటి నుంచి డీజీపీగా కొనసాగుతూ వచ్చారు. ఇటీవల కాలంలో ప్రస్తుతం జితేందర్ ను కూడా అదనపు శాఖలు కూడా కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎఫిషియన్సీ ఎక్కువగా ఉండాలి, సమర్థుడైన నాయకుడి కోసం, సమర్థుడైన పోలీస్ అధికారి కోసం కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగానే జితేందర్ ను డీజీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న రవి గుప్తాను మాత్రం హోంశాఖ స్పెషల్ సెక్రటరీగా కూడా నియామకం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులతోటి కూడా డీజీపీ జితేందర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి కూడా ఆయనకు గట్టి పట్టున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన గత కొంతకాలంగా కూడా పూర్తి స్థాయిలో ఇటు డీజీపీకి సంబంధించి కావచ్చు, శాంతి భద్రతలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆయన పనిచేసిన పరిస్థితి కనిపిస్తుంది. 1992 ఐపీఎస్ బ్యాచ్ చెందిన జితేందర్ ను ప్రస్తుతం డీజీపీగా నియమించి తెలంగాణ సీఎం డీజీపీగా నియమించారు. దేవి, ఆల్రైట్, థ్యాంక్ యూ. 1992 కేడర్ కు చెందినటువంటి ఐపీఎస్ అధికారి జితేందర్ ను తెలంగాణ కొత్త డీజీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ సర్కార్.